వల్లభి అనే నగరం వర్తకానికి ప్రసిద్ధి. ఒకరోజు దూర ప్రాంతం నుంచి సాంబయ్య అనే వ్యక్తి ఆ నగరానికి వెళ్ళాడు. తన దగ్గర ఉన్న 500 రూపాయలతో ఏదైనా సామగ్రిని కొనుక్కుందాము అనుకున్నాడు. ఇంతలో ఒక మహిళ అక్కడికి వచ్చి సాంబయ్య చేతిని గట్టిగా పట్టుకొని, నా డబ్బు కాజేసి పారిపోదామని అనుకుంటున్నావా అంటూ దబాయించింది. నువ్వెవరో కూడా నాకు తెలియదే, ఇది నా డబ్బు అని గట్టిగానే బదులిచ్చాడు సాంబయ్య. మాటా పెరగటంతో అక్కడ జనం పోగయ్యారు. న్యాయాధికారి దగ్గరకు వెళ్ళండి, ఆయనే మీ సమస్యను పరిష్కరిస్తాడు అని సలహా ఇచ్చాడు ఓ వ్యక్తి. సరే అంటూ సాంబయ్యను న్యాయాధికారి కార్యాలయానికి లాక్కెళ్ళిందామె. ఇద్దరూ తమ వాదనలు వినిపించారు. ఆ మహిళ అబద్ధం చెబుతున్నట్లు న్యాయాధికారికి అర్థమైపోయింది. దాన్ని ధృవీకరించుకునేందుకు ఓ చిన్న నాటకమాడాడు న్యాయాధికారి. నీ మాటలు నమ్మాలనిపించడం లేదు, ఆమె డబ్బు ఆమెకి ఇవ్వు అని సాంబయ్యను ఉత్తుత్తిగా ఆదేశించాడు. చేసేది లేక ఆమె చేతుల్లో డబ్బును పెట్టేశాడు సాంబయ్య. ఆ తర్వాత సాంబయ్యను పిలిచి, ఆమె వెనకాలే వెళ్ళి డబ్బు లాగేసుకో, మిగతాది నేను చూసుకుంటా అని రహస్యంగా చెప్పాడు న్యాయాధికారి. సాంబయ్య అలానే చేయబోయాడు. కాని ఆమె ఎంతకు పట్టు విడవలేదు. మళ్లీ న్యాయాధికారి వద్దకు ఆమె వెళ్ళి, అయ్యా, మీరు నాకు ఇప్పించిన డబ్బును ఇతను లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నాడు అంటూ ఫిర్యాదు చేసింది. నిజంగానే నీ డబ్బు లాగేసుకున్నాడా అని రెట్టించాడు న్యాయాధికారి. లేదయ్యా, నేనే లాక్కోనివ్వలేదు, బలంగా అడ్డుకున్నాను అని బదులిచ్చిందామె. నా అనుమానమే నిజమైంది. సాంబయ్య దుర్బలుడు. నీ నుంచి బలవంతంగా డబ్బు లాగేసుకునే శక్తి అతనికి అప్పుడూ లేదు, ఇప్పుడూ లేదు. ఆ అమాయకుడి డబ్బును కాజేయడానికి నువ్వే అబద్ధమాడినట్లు తేలిపోయింది అంటూ తీర్పు ఇచ్చాడు న్యాయాధికారి. తన తప్పును ఒప్పుకొని ఆమె మరోసారి పరుల సొమ్ముకు ఆశపడను అంటూ క్షమాపణ కోరింది. కథ సమాప్తం.